పుష్ప సినిమాలో నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని స్మగ్లర్ గంధపు చెక్కల స్మగ్లర్ వాడు ఇక్కడ ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ తో ఆపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల మారాయి. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీగా ఉన్నదిరా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నదిరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావురా నువ్వు సమాజానికి? నువ్వు దాగురా ఓకే, ఆ బన్నీ అంటుంది నోరు తెరిచి నువ్వు దాగు, ఎవడొద్దంటుండి నిన్ను? సిగ్గుండాలే విధవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ ఆ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు